ఆచార్య వాయిస్ వినిపించండి. వాయిస్ లేదా? చాలా లోగా హరే నమః. బాగుంది. శ్రీ గురుభ్యో నమః. పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. సర్వదోష వివర్జితం దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం. గీతార్థం వక్ష్యామి దేశతః. పరిపూర్ణం గురుశ్చాం గీతార్థం వక్ష్యామి దేశతః. పరిపూర్ణం గురుశ్చాం గీతార్థం వక్ష్యామి దేశతః. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. సమస్తగుణ సంపూర్ణం సర్వదోష వివర్జితం. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. ఆపాదమూలిపర్యంతం గురూణామకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఆపాదమౌలిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. కనుక ఏం చెప్పుకున్నాము? అన్ని శాఖల చివర్లలో భేదం గురించే చెప్పబడింది కానీ ఐక్యం గురించి చెప్పబడలేదు అనే విషయాన్ని చెప్పారు. దీని తర్వాత మరొక ఘట్టాన్ని వివరిస్తూ ఉన్నారు. ఇదంతా చాలా క్లిష్టమైనటువంటి ఘట్టం ఇవన్నీ. ఈ ముందు 2 పారాగ్రాఫ్లు కూడా అనేక శాస్త్రాల్లో చెప్పబడింది. అనేక గ్రంథాలు శ్రీమన్యాయసుధ, తత్వప్రకాశిక, మిథ్యాత్వానుమాన ఖండనం, ప్రపంచ మిథ్యాత్వానుమాన ఖండనం, మాయావాద ఖండనము, ఉపాధి ఖండనము మొదలైన అనేక గ్రంథాల్లో చెప్పబడిన ఆ విషయాన్ని సంక్షేపంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. తాత్పర్యం చూడండి. నచ ఈశ్వరః తద్భేదో వా నచ ఈశ్వరః తద్భేదో వా నచ ఈశ్వరః తద్భేదో వా ప్రత్యక్షసిద్ధః. 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 చూడండి వెనక ఏం చెప్పారు అంటే అద్వైతులు ఏమన్నారు? వేదవాక్యాల్లో వేదాన్ని అనువాదం చేసి ఐక్యాన్ని సమర్థిస్తూ ఉన్నది అని అద్వైతులు చెప్పారు. దానికి శ్రీమదాచార్యులు ఏమన్నారు? దానికి వ్యతిరేకంగా ఎందుకు చెప్పకూడదు అంటే ఐక్యాన్ని అనువాదం చేసి భేదాన్ని ఎందుకు సమర్థించకూడదు వేదము అనే మాటను శ్రీమదాచార్యులు చెప్పారు. ఐక్యాన్ని అనువాదం చేసి అది కాదు అని భేదాన్ని సమర్థించడం, ఇలాగే ఎందుకు చెప్పకూడదు అని శ్రీమదాచార్యులు అంటూ ఉన్నారన్నమాట. అందుకు అద్వైతులు ఒక మాట అంటారు. ఏమంటే నిజమే, ఐక్యాన్ని అనువాదం చేయాలి అంటే ఏమి? వేరే ఎక్కడో ఒక చోట సిద్ధమైన దాన్ని అనువాదం చేయాలి. అనువాదం అంటే ఎక్కడో ఒక చోట సిద్ధమై ఉంటుంది ఆ విషయము, దాన్ని అనువాదం చేయడం. ఎక్కడా సిద్ధం కాకపోతే అనువాదం చేసే ప్రసక్తే ఉండదు కదా. సో ఎక్కడో ఒక చోట సిద్ధమై ఉండాలి, దాన్ని అనువాదం చేయడానికి ప్రసక్తి వస్తుంది. అనువాదం చేసిన తర్వాత దాన్ని నిషేధించవచ్చు. ఇప్పుడు భేదము ప్రత్యక్ష సిద్ధం, అవునా? భేదం కంటికి కనబడుతోంది లోకంలో. కనుక వేదాలు ఏం చేస్తాయి అనంటే ఈ ప్రత్యక్షంగా కనిపించే భేదాన్ని అనువాదం చేసి భేదం కనిపిస్తుంది కదా, ఈ భేదము ఇది సత్యమైనది కాదు, మిథ్యాభూతమైనది
ఐక్యమే సత్యమైనది అని వేదాలు చెబుతాయి. ఇలా చెప్పాలి. కానీ మీరు చెప్పినట్లుగా ఐక్యాన్ని అనువాదం చేసి భేదాన్ని సమర్థించకూడదెందుకు అని మీరంటూ ఉన్నారు. అలా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఐక్యము వేరే చోట సిద్ధం కాలేదు. ఇప్పుడు ఏ విధంగా భేదము ప్రత్యక్ష సిద్ధంగా ఉన్నదో, అలాగే ఐక్యం అనేది ఎక్కడ ప్రత్యక్ష సిద్ధంగా లేదు కదా! మరి ఐక్యం ఎక్కడి నుంచి సిద్ధించాలి? వేదం నుండే సిద్ధించాలి. వేదమే చెప్పాలి ఐక్యం గురించి. అందుకే వేదము ఐక్యాన్నే చెబుతుంది. భేదాన్ని అనువాదం చేస్తుంది. కంటికి కనిపించే భేదాన్ని అనువాదం చేసి తరువాత ఐక్యాన్ని సమర్థిస్తుంది వేదవాక్యము అని అద్వైతుల యొక్క మాట. ఈ విషయం అర్థమైంది కదా మీకు? వాళ్ళు ఎలా సమర్థిస్తున్నారు అనేది. మనం చెప్పింది ఏమిటి? ఐక్యాన్ని అనువాదం చేసి భేదాన్ని సమర్థిస్తుంది వేదము అని శ్రీమదాచార్యులు అన్నారు. అందుకు అద్వైతులు ఏమంటారు అనంటే, ఐక్యాన్ని అనువాదం చేయడానికి రాదు అని వారంటారు అద్వైతులు. అనువాదం చేయాలి అనంటే వేరే చోట ఏదో ఒక ప్రమాణం నుంచి సిద్ధించాలది. ఉండేదే 3 ప్రమాణాలు. ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అని 3 ప్రమాణాలు. ప్రత్యక్షం వల్ల ఐక్యం సిద్ధిస్తోందా? ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తోందా ఐక్యం అనేది? కనిపించట్లేదు. ప్రత్యక్షం వల్ల కనిపించట్లేదు గనక ఆ ఐక్యాన్ని వేదమే చెప్పాలి. అందుకే ఐక్యాన్ని వేదము అనువాదం చేస్తుంది అని చెప్పకూడదు. భేదాన్ని అనువాదం చేస్తుంది. ఐక్యాన్ని సమర్థిస్తుంది అని చెప్పాలి అని అద్వైతులు అంటారు. ఈ మాట అర్థమైంది. ఈ మాట అర్థమైతే తర్వాతి విషయం అర్థమవుతుంది. ఆ విధంగా చెప్పినప్పుడు దానికి ఇక్కడ శ్రీమదాచార్యులు అంటూ ఉన్నారు చూడండి. ఏమని? నచ ఈశ్వరః తద్భేదో వా ప్రత్యక్ష సిద్ధః. అందుకు శ్రీమదాచార్యులు ఏమంటారంటే, అయ్యా ఐక్యము వేరే ప్రత్యక్షంతో సిద్ధం కాదు. భేదమే చెప్పాలి ఐక్యం అని మీరంటున్నారు గదా! అందుకు శ్రీమదాచార్యులు ఏమంటారంటే, భేదము కూడా ప్రత్యక్ష సిద్ధం కాదు అని అంటూ ఉన్నారు. శ్రీమదాచార్యులు ఏమంటారు? భేదము కూడా ప్రత్యక్షంగా సిద్ధం కాదు. ఎందుకు? ఎవరి నుండి భేదము? ఈశ్వరుని నుండి భేదము. అంటే జీవేశ్వరులకు భేదము గాని, జడేశ్వరులకు భేదం గాని, ఈ ప్రత్యక్షము నుండి సిద్ధమవుతుందా? ఈశ్వర, జీవ భేదము ప్రత్యక్షంగా సిద్ధమవుతుందా? ఎందుకు? ప్రత్యక్షంగా భేదం సిద్ధం కావాలంటే ఆ వస్తువు సిద్ధం కావాలి గదా! ఒక పుస్తకం ఉంది, పెన్నుంది. పుస్తకము, పెన్ను వేరు వేరు అని చెప్పాలి అనంటే, పుస్తకానికి, పెన్నుకు భేదం కనబడాలి అంటే, ముందు పుస్తకము, పెన్ను అనే 2 వస్తువులు కనబడాలి గదా! 2 వస్తువులు కనబడితే, అప్పుడు ఆ రెండింటి మధ్య భేదము అనేది కనబడుతుంది. కానీ ఇప్పుడు జీవేశ్వరులకు భేదము అంటే, జీవుడు గాని, ఈశ్వరుడు గాని ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నారా? కనిపించడం లేదు గదా! పోనీ ఈశ్వరుణ్ణి ఏదో తెలుసుకుందాం, ఈ జీవుణ్ణి ఏదో అనుమానంగా దేహం కనిపిస్తుంది. దేహం లోపల జీవుడు ఉండొచ్చు అని అనుమానంతో ప్రత్యక్ష సిద్ధం అనుమాన సిద్ధం కావచ్చు. కానీ ఈశ్వరుడు ప్రత్యక్ష సిద్ధం కాదు గదా! అటువంటప్పుడు జీవేశ్వరులకు భేదము కూడా ప్రత్యక్ష సిద్ధం కానే కాదు. ఐక్యం ఏ విధంగా ప్రత్యక్ష సిద్ధం కాదో, అలాగే జీవేశ్వర భేదం కూడా ప్రత్యక్ష సిద్ధము కానే కాదు. కనుక భేదాన్ని కూడా ఈ వేదము అనువాదం చేయడానికి లేదు అని శివదాచార్యులు అంటారనమాట. నచ ఈశ్వరః తద్భేదో వా ప్రత్యక్ష సిద్ధః. ఈశ్వరః తద్భేదో వా, ఈశ్వరుడు గాని, ఆ జీవేశ్వరుల భేదం గాని ప్రత్యక్ష సిద్ధః, ప్రత్యక్ష సిద్ధమైనది కాదు. కనుక మీరు మాకన్నట్లుగా భేదాన్ని వేదము అనువాదం చేస్తుంది అని చెప్పడం కూడా తప్పే. ఎందుకు? భేదము ప్రత్యక్షంగా కూడా సిద్ధం కావట్లేదు. ఎందుకు? ఈశ్వరుడు ప్రత్యక్ష సిద్ధం కాదు. ఈశ్వరుని నుండి భేదము ఈ జీవునికి కూడా
ప్రత్యక్ష సిద్ధం కాదు, కనుక దాన్ని కూడా అనువాదం చేసే ప్రసక్తి లేదు అని శ్రీమదాచార్యులు అంటూ ఉన్నారు. పోని ఇక వారి పక్షంలో తర్వాతి వాక్యం చూడండి. తత్పక్షేతు తత్పక్షేతు ఐక్యాదేరపి మిథ్యాత్వాత్ ఐక్యాదేరపి మిథ్యాత్వాత్ స్వరూపస్య చ సిద్ధత్వాత్ స్వరూపస్య చ సిద్ధత్వాత్ వ్యర్థైవ శృతిః. వ్యర్థైవ శృతిః. మరొక మాట ఏమిటి అంటే, ఇప్పుడు అద్వైత మతంలో వారి మతం ఏమిటి అంటే, బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనేది ప్రధానంగా వారి సిద్ధాంతం. అంటే జీవుడే బ్రహ్మ, జీవుడే పరబ్రహ్మ, ప్రపంచమంతా మిథ్యాభూతమైనది, జీవుడు బ్రహ్మ అని ప్రత్యేకంగా లేరు, జీవబ్రహ్మ ఐక్యం. ఈ ఐక్యము అనేది కూడా ఐక్యం ఉన్నదా? ఇప్పుడు వారి మొదలు కేవలం బ్రహ్మ ఒక్కటే సత్యం, బ్రహ్మ తప్ప మిగిలినవి ఏవి సత్యం కాదు, అసలు రెండవ వస్తువు అనేదే లేదు, బ్రహ్మ తప్ప వేరే ఏ వస్తువు లేదు, ప్రపంచంలో ఏ వస్తువు లేదు బ్రహ్మ తప్ప, అన్ని మిథ్యాభూతమైనవి. ఆ బ్రహ్మ కూడా ఎటువంటి వాడు? అతడు ఏమైనా సద్గుణ సంపన్నుడా, సగుణుడా, సాకారుడా? ఏమీ లేదు. ఆ బ్రహ్మ కూడా నిర్గుణుడు, నిరాకారుడు. అతనికి ఎటువంటి ఆకారం లేదు, ఎటువంటి ధర్మం లేదు, ఎటువంటి గుణం లేదు, నిర్గుణుడు, నిరాకారుడు, అటువంటి బ్రహ్మ. ఆ బ్రహ్మ మాత్రమే సత్యం. అతనికి ఉన్న ధర్మాలు అసత్యమే. ఆ ప్రపంచంలో ఏ వస్తువు, ప్రతి ఒక్క వస్తువు కూడా మిథ్యాభూతమైనదే, ప్రపంచమే మిథ్యాభూతమైనది అని అద్వైతం యొక్క సిద్ధాంతం. సరే, ఇప్పుడు ఐక్యం అని చెప్తున్నావు కదయ్యా, జీవబ్రహ్మ ఐక్యము అని చెప్తున్నావు. ఈ ఐక్యమైన సత్యమా మిథ్యానా అడిగితే, ఐక్యము అనేది పరబ్రహ్మ కంటే వేరైనది కదా, పరబ్రహ్మ కంటే వేరైనది ఏదైనా అది అసత్యమే, ఏదైనా అది మిథ్యాభూతమైనది. మరి ఐక్యం అనేది బ్రహ్మ కంటే వేరైనది కదా, వేరైనది అయితే అది కూడా మిథ్యాభూతమే కావాలి, మిథ్యాభూతమే. తత్పక్షేతు వారి పక్షంలో, అద్వైత పక్షంలో అయితే ఐక్యాదేరపి మిథ్యాత్వా, ఐక్యము మొదలైన ధర్మాలు కూడా మిథ్యాభూతమైనవి వారి పక్షంలో, బ్రహ్మ మాత్రమే సత్యం. ఆ బ్రహ్మ ఎవరు? వేరే ఎవరు కాదు కదా, జీవుడే, నేనే ఆ పరబ్రహ్మ. మరి నేను అంటే నాకు తెలియదా? నా స్వరూపము నాకు తెలియదా? అహం అహం అనేటటువంటి జ్ఞానం మనకు ఉన్నదే ఉన్నది కదా. స్వరూపస్య చ సిద్ధత్వాత్, ఆ స్వరూపం జీవ స్వరూపము, ఈ స్వరూపము నేను అనేది ప్రతి ఒక్కరికి సిద్ధమైనదే కదా. మరి ఇంకా సిద్ధం కావాల్సిందే ఏమిటి? ఐక్యము సిద్ధం కావాలంటే ఐక్యము మిథ్యాభూతమైంది, బ్రహ్మ ప్రత్యేకంగా లేడు, జీవుడే బ్రహ్మ, ఆ జీవుడు నిత్య సిద్ధుడు, నాకు నేను అనేటటువంటి జ్ఞానం నాకైతే ఉన్నది కదా. మరి ఇక వేదము ఎవరి గురించి చెప్పాలి చెప్పండి? దేని గురించి వేదం చెప్పాలి? ప్రపంచం గురించి చెప్పాలా? ప్రపంచమే మిథ్యాభూతమైనది. బ్రహ్మ గురించి చెప్పాలా? ప్రత్యేకమైన బ్రహ్మ అనేటటువంటి వాడే లేడు, జీవుడే పరబ్రహ్మ, జీవుడే బ్రహ్మ. పోనీ జీవుని గురించి చెప్పాలా? ఆ జీవుని గురించి చెప్పే అవసరమే లేదు, నేను అనే జ్ఞానం అందరికీ ఉండనే ఉన్నది. అతనికైనా విశేషం ఏమైనా ఉన్నదా? విశేషమే లేదు, నిర్గుణుడు, నిరాకారుడు. నేను అనే జ్ఞానం అయితే అందరికీ ఉంది. ఇక వేదము చెప్పేదేముంది? వేదము చెప్పేటటువంటి విషయమే లేదు. అందుకే వ్యర్థైవ శృతి అని అంటున్నారు. వారి పక్షంలో శృతియే వ్యర్థం కావాల్సి వస్తుంది, శృతికే వయర్చ దోషం కలుగుతుంది. వ్యర్థైవ శృతి, ఆ శృతి అనేది వ్యర్థమైనది అని శ్రీమదాచార్యులు అంటూ ఉన్నారు. అర్థమైంది కదా ఇది? దానిపైన మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, ముందు వాక్యం లక్షిత స్వరూపస్యాపి న స్వరూపాత్ విశేషః. ఇక్కడ మరొక వారి యొక్క సిద్ధాంతం. ఒక్కొక్క వాక్యము అర్థం చేసుకోవాలంటే ఎన్నో శాస్త్రాల జ్ఞానం కావాల్సి వస్తుంది. మరి అనేక గ్రంథాల యొక్క
జ్ఞానం కావాల్సి వస్తుందన్నమాట. ఆ విధంగా సంక్షేపంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ అన్ని శాస్త్రాలను. లక్షిత స్వరూపస్యాపి న స్వరూపాత్ విశేష. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు బ్రహ్మ నిర్గుణుడు, నిరాకారుడు అని అంటారు. మరి బ్రహ్మను తెలుసుకోవడం ఎట్లా? బ్రహ్మ ఎటువంటి వాడు అంటే లక్షణ ధర్మాలు చెప్పాలి కదా! వేదం అయితే చెబుతోంది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని బ్రహ్మ గురించి చెబుతూ ఉంది. బ్రహ్మ ఎటువంటి వాడు? సత్యం, జ్ఞానం, అనంతం, సత్యభూతమైనటువంటి వాడు, జ్ఞానస్వరూపుడు, అనంతమైనటువంటి వాడు అని ఇవన్నీ ధర్మాలు చెబుతూ ఉన్నాయి గదా! వేదము. కనుక మరి బ్రహ్మ నిర్ధర్మకుడు, అతడు నిర్గుణుడు అని చెబితే వేదం ఏమో మరి ధర్మాలను చెబుతోంది గదా! గుణాలు చెబుతోంది గదా వేదము. నిర్గుణుడు అని ఎలా అంటారు పరబ్రహ్మను అని ప్రశ్నిస్తే దానికి వేరే సమాధానమే లేదు. దానికి వేరే ఏం సమాధానం లేదు. దానికి వారేమంటారు అంటే నిజమే బ్రహ్మ యొక్క గుణం గురించి వేదం చెబుతోంది అంటే ఆహ్, గుణం చెప్పడం అనేది 2 రకాలు. ఒకటి స్వరూపభూతం అంటే ఆ గుణం ఉన్నది అని చెప్పడం ఒకటి. ఆ ధర్మాన్ని కలిగి ఉన్నాడు. అది స్వరూపభూతమైనటువంటి ధర్మము అని ఒకటి. స్వరూపభూతం ధర్మం కాకుండా లక్షణ ద్వారా లక్షితంగా చెప్పడం. లక్షణంగా చెప్పడం అన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే అతను మంచివాడు, అతడు రూపవంతుడు, ధనవంతుడు ఇవన్నీ స్వరూప లక్షణాలు అని అంటారు. స్వరూప లక్షణం అంటే ఏమి? ఆ వ్యక్తి యందు ఉండేటటువంటి గుణాన్ని స్వరూప లక్షణము అని అంటారు. పరబ్రహ్మ ఎటువంటి వాడు అంటే సత్యం, జ్ఞానం, అనంతం. అంటే సత్యం అనే గుణం ఉన్నది. జ్ఞానం అనే గుణం ఉన్నది. అనంతం అనేటటువంటి గుణం ఉన్నది. ఇలా చెబితే దాన్ని స్వరూప లక్షణము అని అంటారు. అద్వైతులు దీన్ని ఒప్పుకోరు. వేదం ఇలా చెప్పదు. ఏం చెప్తుందంటే లక్షణయా చెబుతుంది. లక్షణ రీతిలో చెబుతుంది అని. అంటే ఏమర్థము అంటే ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఏదో ఒక ఊరు కడతాము. ఆ ఊరిలో ఫలానా వ్యక్తి సమ్ ఎక్స్ అతని యొక్క ఇల్లు ఉన్నది. ఇదిగో ఆ వీధిలో అతని ఇల్లు ఉన్నది. అతని ఇల్లుని ఎలా కనుక్కోవాలి అనంటే కాక కాకోపవిష్టం దేవదత్త గృహం చెప్తారు. పూర్వకాలంలో ఏం చెప్పారంటే ఆ కాకి కూర్చుంటాం చూడయ్యా అది వాళ్ళ ఇల్లు చూడు. కాకి కూర్చొని ఉండేది వాళ్ళిల్లు. కాకి కూర్చొని ఉండేదంటే అర్థం ఏంటి? అంటే ఆ ఇంటి పైన గడ్డి పెరిగింది. ఆ గడ్డి గిడ్డి తినడానికి అక్కడ ఉండే దాన్ని తినడానికి కాకలొస్తూ ఉంటాయి. కాకి ఉండే ఇల్లు అతని ఇల్లు. కాకి ఉండే ఇల్లు అంటే ఎప్పుడూ కాకి దాని పైన కూర్చొని ఉంటుంది అని అర్థం కాదు. ఆ కాకి పోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగిన ఇల్లు అని ఇంత దాని అర్థం అంతే. కాకి ఉన్న ఇల్లు అంటే కాకి ఎప్పుడు అక్కడే ఉంటుంది అని అర్థం కాదు. ఆ విధంగా బ్రహ్మకు లక్షణం చెబుతూ ఉన్నాడంటే ఇది స్వరూప లక్షణం అని కాదు. లక్షణం అంటే అది ఉన్నది లేదు. ఇగ భగవంతుడు సత్యం అంటే సత్యం అనే గుణం ఉన్నది అని అర్థం కాదు. అసత్యం లేదు అని అర్థం అంతే. భగవంతుడు గుణవంతుడు. గుణవంతుడు అంటే గుణం ఉన్నది అని అర్థం కాదు. దుర్గుణములు లేవు అని అర్థం అంతే. అలా ఏదైనా వేదం చెప్పేది ఈ అర్థంలో చెబుతుంది. అది ఉంది అంటే అర్థమేమది ఉంది అని అర్థం కాదు. దానికి విరుద్ధమైనది లేదు అని అర్థం అన్నమాట. భగవంతుడు మహాపరాక్రమవంతుడు. అంటే పరాక్రమము అనే గుణం ఉన్నది అని అర్థం కాదనమాట. అతడు పిరికివాడు కాదు అని అర్థం అంతే. అలా ఏదైనా అలా లేదు, లేదు, లేదు అని చెప్తుంది వేదము. ఉంది, ఉంది, ఉంది అని చెప్పేది వేదం యొక్క ఉద్దేశ్యం కాదు. ఇది అద్వైత మతం యొక్క సారాంశం. దీన్ని అద్వైతులు ఈ విధంగా చెబుతారు. భగవంతుడు సగుణుడు కాదు, నిర్గుణుడు అని వేదం చెబుతోంది కదా అంటే అది స్వరూప లక్షణం కాదు అని అంటారు. వేదం చెప్పేది స్వరూప లక్షణం కాదు. ఇది లక్షితము అంటారు. అంటే లక్షణయా చెబుతూ ఉన్నారు. దీన్ని శాస్త్రంలో ఏం చెప్తారంటే లక్షణాద్వారా చెప్పడము. లక్షణాద్వారా చెప్పడం అంటే డైరెక్ట్‌గా చెప్పడం కాదు. ఇది అతని యొక్క స్వరూపానికి సంబంధించిన లక్షణం అని అర్థం కాదు. అది లేదు అని చెప్పడానికంతే. ధనవంతుడు అంటే అతడు బీదవాడు కాదు అని అర్థం అంతే. ధనం అతని దగ్గర ఉన్నది అనే అర్థంలో కాదు. ఈ విధంగా వేదాలు చెబుతాయి అని వారు చెబుతారు. అది ఇక్కడ చెప్పేది. లక్షిత స్వరూపస్యాపి
న స్వరూపాత్ విశేష. కనుక వేదము బ్రహ్మ యొక్క లక్షిత స్వరూపాన్ని చెబుతుంది, స్వరూప లక్షణాన్ని చెప్పదు. అని అన్నప్పటికీ స్వరూపాత్ విశేష, ఆ లక్షిత స్వరూపం కూడా భగవంతుని యొక్క స్వరూపం కంటే అది వేరు కాదు కదా. అతనికి వేరే విశేషమే లేదు. మీ అద్వైత ప్రకారంగా బ్రహ్మకు ఎటువంటి విశేషము లేదు. ఎటువంటి విశేషము లేదు అన్న తర్వాత ఈ లక్షిత స్వరూపం కూడా ఆ బ్రహ్మ స్వరూపమే అవుతుంది. ఎందుకు అంటే నిర్విశేషత్వోక్తేహే తర్వాతి మాట. నిర్విశేషత్వోక్తేః నిర్విశేషత్వోక్తేః అతడు నిర్విశేషుడు అంటే అతనికి ఎటువంటి విశేషము లేదు. ఇంకా ఏదైనా విశేషం ఉన్నది అని అంటే అప్పుడు ఆ బ్రహ్మకు ఏదైనా ఒక గుణం చెప్పొచ్చు. ఎటువంటి విశేషము లేదు. ఇప్పుడు వారు ఏమంటారంటే ఇప్పుడు మనం అన్నాం కదా, ఇప్పుడు జీవ స్వరూపం మనకు సిద్ధం కదా. ఇంకా వేదం ఏం చెబుతుందయ్యా? జీవ జీవుడే బ్రహ్మ కదా. మరి ప్రతి జీవునికి నేను అనే జ్ఞానం అయితే ఉంది కదా. నేనే బ్రహ్మ, నేను అనే జ్ఞానం ఉన్నప్పుడు ఇక వేదం ఏం చెబుతుంది అని అంటే నిజమే, నేను అనే జ్ఞానం ఉంది కానీ ఐక్య జ్ఞానము లేదు జీవునికి. అంటే నేనే బ్రహ్మ అనే జ్ఞానం లేదు. నాకు బ్రహ్మకు ఐక్యం ఉన్నది. ఐక్యంతో కూడినటువంటి నేను అనే జ్ఞానం కావాలి. అది మోక్షము అంటారు అద్వైతులు. కేవలం నేను అనే జ్ఞానం ఉంటే చాలదు. నేను అనే జ్ఞానం ఉంది నిజమే. కానీ ఐక్యముతో కూడిన నేను అనే జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం వస్తేనే మోక్షమవుతుంది అని అద్వైతులు చెప్పే మాట. అప్పుడు శ్రీమదాచార్యులు ఏమంటారంటే నిజమేనయ్యా, ఐక్యముతో కూడిన నేను అంటే అర్థం ఏమైంది? ఐక్యము అనే ఒక విశేషముతో కూడి ఉన్న నేను అనే జ్ఞానం కలగాలి. అవునా? కానీ మీ అద్వైత ప్రకారంగానే మీరేం చెప్తారు? బ్రహ్మకు ఎటువంటి విశేషము లేదు అంటారా లేదా? బ్రహ్మకు ఎటువంటి గుణము లేదు, ఎటువంటి ధర్మము లేదు. మరి ఐక్యముతో కూడిన నేను అంటే ఆ ఐక్యము కూడా ఒక గుణమైంది కదా. మరి ఆ గుణమును కలిగిన వాడు అనే జ్ఞానం వస్తే అసలు అద్వైతానికి భంగం అయిపోతుంది. సో ఐక్యం అనేటటువంటి ఒక విశేషాన్ని కూడా పొంది లేడు. ఒక విశేషం వచ్చిందంటే అయిపోయింది, అద్వైత సిద్ధాంతమే కూలిపోతుంది. ఎందుకు? బ్రహ్మ నిర్విశేషుడు, నిర్గుణుడు, నిరాకారుడు. అతనికి ఎటువంటి విశేషం లేదు. నేను అంటే నేను అంతే, బ్రహ్మ అంటే బ్రహ్మ అంతే. ఇంకా అతనికి ఎటువంటి విశేషం లేదు. మళ్ళీ ఐక్యముతో కూడిన నేను అంటే మరి ఒక విశేషం వచ్చినట్లయింది. కనుక ఆ విశేషం అందుకే చెప్పింది నిర్విశేషోక్తే అని. నిర్విశేషత్వము మీరు బ్రహ్మకు చెబుతూ ఉన్నారు. మళ్ళీ ఐక్యముతో విశిష్టుడైన నేను అనే జ్ఞానం కలగాలంటే ఎలా కలుగుతుంది? కనుక మీ ప్రకారంగా విశేషాన్ని కూడా చెప్పడానికి లేదు. పోనీ అయ్యా, అది ఏదో ఆ విశేషము కూడా మిథ్యానే అంటాము అనంటే అందుకు ముందు వాక్యం చెప్తా చూడండి. మిథ్యా విశేషోక్తౌ చ మిథ్యా విశేషోక్తౌ చ మిథ్యా విశేషోక్తౌ చ అప్రామాణ్యం శృతేః. అప్రామాణ్యం శృతేః అప్రామాణ్యం శృతేః మిథ్యా విశేషము ఉంది అనంటే అదంటే బ్రహ్మకు చెప్పబడే విశేషము కూడా మిథ్యా అంటాము. ఐక్యం అనే ఒక విశేషం అంటే అది కూడా మిథ్యా అంటాము అనంటే ఇక శృతికే అప్రామాణ్యం వస్తుంది. మిథ్యాభూతమైన దాన్ని శృతి చెబుతుంది అనంటే ఇక మళ్ళీ శృతికి అప్రామాణ్యం కలగకుండా ఎలా ఉంటుంది? శృతియే అప్రమాణం అయిపోతుంది. సత్యమైన దాన్ని చెప్పాలి గాని శృతి మిథ్యాభూతమైన దాన్ని చెబుతోంది అనంటే శృతికే అప్రామాణ్యం వచ్చేస్తుంది. ఇది ఒక దోషం. మరి ఒక దోషం ఏమంటే ప్రధానమైన దోషము మళ్ళీ చెప్తారు చూడండి. మిథ్యాత్వంచ మిథ్యైవ తేషాం. మిథ్యాత్వం చ మిథ్యైవ తేషాం మిథ్యాత్వం చ మిథ్యైవ తేషాం అతః సత్యత్వం సత్యం స్యాత్ చ. అతః సత్యత్వం సత్యం స్యాత్ చ అతః సత్యత్వం సత్యం స్యాత్ చ అద్వైత ప్రకారంగా మిథ్య అనేది కూడా మిథ్యానే. ఏం చెప్పినా అది మిథ్యానే చెప్పారు వాళ్ళు. మిథ్య ఆ మిథ్య అన్న ఈ మిథ్య అనేది సత్యమా మిథ్యానా అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు?
మిథ్య అనేది సత్యము అని అంటే మళ్ళీ సత్యం ఒప్పుకున్నట్లయింది, మళ్ళీ అద్వైతానికి హాని కలుగుతుంది. కనుక మిథ్య అనేది కూడా మిథ్య అనే చెప్పాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు ఏమైతుంది? మిథ్య అనేది మిథ్య అంటే ఏమైతుంది? సత్యం అనేది సత్యం అయిపోతుంది. అవునా కదా! 2 నెగెటివ్స్ మేక్ ఎ పాజిటివ్ అని. ఆహ్, అసత్యమైనది అసత్యం అంటే సత్యం అని అయిపోతుంది అప్పుడు. అలాగే మిథ్య అనేది మిథ్య అంటే ఏమవుతుంది? సత్యము సత్యము అని అర్థమైపోతుంది. అదే చెప్తున్నారు. మిథ్యాత్వంచ మిథ్యైవ తేషాం. మిథ్యాత్వం అనేది కూడా వారి మతంలో మిథ్యానే. అప్పుడేమైతుంది? అతః ఆ కారణం వల్ల సత్యత్వం సత్యం స్యాత్ చ. మిథ్య అనేది మిథ్య అయిపోతే ఏమైతుంది? సత్యత్వం అనేది సత్యమైపోతుంది. కనుక చిట్ట చివరకు సత్యత్వం అనేది సిద్ధమైపోతుంది. మీరు ఏ విధంగానూ ఐక్యాన్ని, ఆ నిర్గుణ బ్రహ్మను, ఆ వేదం చెబుతుంది అనే దాన్ని సమర్థించుకోవడానికి కుదరదు అనే మాటని చెబుతారనమాట. ఇక ముందు మళ్ళీ దానిపైన మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడతారు. దాన్ని మళ్ళీ వివరించాల్సొస్తుంది. నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇంకేమైనా సంశయం ఉంటే అడగొచ్చు. అసలు ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ లాగా చెప్తున్నారు. అవునవును. మైనస్ మిథ్య ప్లస్ అన్నది అవుతుంది. మిథ్య అనే విషయమే మిథ్య అయినప్పుడు అది సత్యాన్నే సిద్ధింపజేస్తుంది అన్నమాట. సత్యము సత్యమైతుంది అప్పుడు. సరే అరే అన్న. మరి సోమవారమా? అవును. నమస్కారం. హరే నమః.